సీతాఫల్ మండి ఇందిరానగర్లోని నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్ నెంబర్ 2లో 3 నెలల క్రితం ప్రారంభించిన పనులు ఇంకా పూర్తి కాలేదు. నాలా మరమ్మతుల కోసం రహదారిని తవ్వి పనులు నెమ్మదిగా చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. ఇందిరానగర్ కాలనీలో నాల పనుల కోసమని కాలనీలో ఉన్న రహదారిని తవ్వడం జరిగింది. ఈ రహదారి తవ్వడం వల్ల నాల మరమ్మతుల కోసం పనులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాల మరమ్మతుల కోసం తవ్విన ఈ రహదారి మొత్తం మట్టి కుప్పలతోని ఒకవైపు ఇంకోవైపు పనులు మధ్యలోనే ఆపేసి ఉంచడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా అంటే ఈ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, పక్కనే ఒకవైపు స్కూల్ ఉంది. ఇంత నాలని అయితే తవ్వడం జరిగింది, రహదారిని తవ్వడం జరిగింది. దీనివల్ల ఇటు కాలనీ వాసులు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత వివరాలు మనతో పాటు ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ స్కూల్ టీచర్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పక్కనే స్కూల్ ఉంది, పిల్లలు అంటే ఇటువైపు రావడానికి కూడా భయపడుతుంటారు, పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేడం. హార్డ్లీ 2 months నుంచి మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. దే విల్ కమ్ బై సైకిల్స్ అండ్ కార్స్, ఇవన్నీ వెళ్ళే చాలా వరకు అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే రోడ్స్ వెళ్తుండే చాలా వరకు. 4 lane రోడ్ కదా, సో చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఒక టీచర్ కూడా కింద పడ్డారు మొన్న రీసెంట్గా, స్కూల్ టీచర్. ఆయన వీఆర్ ద స్కూల్ టీచర్స్ ఇయర్, మాస్టర్ మైండ్ స్కూల్ మాది. ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎంత తొందరగా అయితే తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది, ఇబ్బంది కాకుండా. నాలా కన్స్ట్రక్షన్ అవుతుందో 2 ఏళ్ళ నుంచి అసలు అది వర్క్ ముందుకు సాగడం లేదు. దానివల్ల ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చే స్కూల్ పిల్లలు కానీ ఒక్కోసారి వెహికల్ వస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ ఇట్లా టర్న్ తీసుకొని కూడా కష్టం అవుతుంది. దాంట్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఈ కాలనీ వాసులు కానీ అందరూ దే ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. అయినంత మటుకు తొందరగా చేస్తే బాగుంటుందని, ఏమైనా సిక్ అయినా కానీ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆటోలు కానీ కార్లు కానీ అంబులెన్స్ రావాలంటే కూడా చాలా మాకు కష్టం అవుతుంది. మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక అతను మోర్లో పడిపోయిండు, హెడ్ ఇంజరీ అయితే అతను గాంధీ హాస్పిటల్ పంపించిన అంబులెన్స్లో మా బ్రదర్. ఇట్లనే వేరే వాళ్ళు కూడా పడుతున్నారు కానీ చెప్పలేక అట్లనే వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ సఫర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి సఫరింగే. ఇంకా ఎన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేయాలో మాకు అర్థం అవ్వడం లేదు. నుంచి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము. ఓపెన్ చేసేసారు, వెళ్ళిపోయారు. తర్వాత దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఈ లేన్కి లింక్ అయ్యి 5 streets ఉన్నాయి బ్యాక్ సైడ్. అటు సైడ్ ఉండేది మెయిన్ రోడ్డు ఎక్కువ యూస్ చేయరు, పిల్లలు పెద్దలు వెళ్ళేవాళ్ళు ఈ రూట్ని ఎక్కువ యూస్ చేస్తారు. బట్ ఇది బ్లాక్ చేసేసేయడం వల్ల ప్రజలందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పడడము, లేయడము, వెళ్ళడానికి దారే లేదు. చాలా అస్తవ్యవస్థగా ఉంది. స్కూల్కి వచ్చే పిల్లలు, ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ద మాస్టర్ మైండ్ స్కూల్కి వచ్చే పిల్లలు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లే కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి వీలైనంత తొందరగా ఈ పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చాలా నత్తనడక నడుస్తుంది. కావున ప్రజలంతా బాగా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళని కోరేది ఏంటంటే తొందరగా పని ముగించి ప్రజలకి సేవ కరెక్ట్గా అందించాలని కోరుతున్నాము. గత 15 రోజుల కింద ఒక మనిషి నాలా దాటపోయి కింద పడిపోయి అతను రక్తం అడుగులో ఉంటే మేము అతన్ని గాంధీ హాస్పిటల్కి చేర్పించాము. అతను చాలా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి చేర్పించి అతను ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. కావున ఇట్లాంటి సంఘటనలు మరీ జరగకుండా తొందరగా చర్య తీసుకొని ఈ కాలనీ వర్క్ తొందరగా పూర్తి చేయాలని మా ఇందిరానగర్ వాసులందరం కోరుతున్నాము. ఈ రోడ్డు మరమ్మతులు చేయడం, నాల కోసం మరమ్మతులు చేయడం వల్ల రోడ్ అంతా కూడా తవ్వేసి నాల కోసం చేసే పనులన్నీ కూడా ఇంకా పూర్తి అవ్వకపోవడంతో కాలనీ వాసులు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పక్కనే స్కూల్ ఉండడంతో పిల్లల కోసం వచ్చే తల్లిదండ్రులు కానీ పిల్లలు స్కూల్ నుంచి బయటికి రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పటికైనా తొందరగా పనులు పూర్తి చేయాలని అయితే కాలనీ వాసులు కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా
ఈ అంటే గేట్ తీసి బయటికి రాలని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. పక్కనే గేట్ ఉంది, ఆ గేట్ తీసి బయటకి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే దూరం నుంచి మొత్తంగా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అంటే నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ పనులు పూర్తవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉందని, ఇప్పటికీ అంటే అవ్వాల్సిన పనులు ఒకసారి మధ్యలో చేస్తూ మళ్ళీ మధ్యలో ఆపేస్తూ ఇలా కంటిన్యూ చేస్తున్నారనేసి అంటే నత్తనడకన ఈ పనులు సాగుతున్నాయని కాలనీవాసులు అయితే ఆరోపించడం జరుగుతుంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి దీనికి సంబంధించిన అంటే మా సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ పనులను తొందరగా ముగించాలని, ఈ వృద్ధులకి కానీ చిన్నారులు కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యను తీర్చాలని అయితే కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరామన్ గజానంతో అలైక్య HMTV హైదరాబాద్.